ఉల్లిపాయ కోస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఉల్లిపాయలో సహజంగా సల్ఫర్ కాంపౌండ్స్ మరియు ఎంజైమ్లు వేరువేరు కణాల భాగాల్లో నిల్వ ఉంటాయి. ఉల్లిపాయ కొయ్యగానే కణాలు పగిలిపోయి ఈ సల్ఫర్ కాంపౌండ్స్ మరియు ఎలినేజ్ అనే ఎంజైమ్తో కలిసి చర్య జరిపి సల్ఫేనిక్ యాసిడ్గా మారుతుంది. ఇది క్షణాలలో ప్రోపేన్ థయోల్ ఎస్ ఆక్సైడ్ అనే గ్యాస్గా మారి కంటిని చేరుతుంది. కంటిపై ఉన్న తేమతో ఈ గ్యాస్ చర్య జరిపి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారయ్యి కంటి నరాలను ప్రేరేపించడంతో కన్నీళ్లు వరదలా వస్తాయి. ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీళ్లు తగ్గించడానికి చిట్కాలు. ఉల్లిపాయ కోయడానికి ముందు ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి ఉల్లిపాయ కోస్తే కెమికల్ రియాక్షన్స్ నెమ్మదిస్తాయి. నీటిలో ముంచి కోయడం వల్ల ప్రోపేన్ థయోల్ ఎస్ ఆక్సైడ్ అనే గ్యాసు నీటిలో కరిగిపోతుంది. పదునైన కత్తితో కోయడం వల్ల కణాలు తక్కువగా చీల్చబడి ఎక్కువ గ్యాస్ రిలీజ్ కాదు. ఫ్యాన్ వైపు ఉంచి కొయ్యడం వల్ల గ్యాస్ కళ్ళ వైపు రాకుండా కన్నీళ్లు తగ్గుతాయి. ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయో తెలుసుకున్నారు కదా. మన నిత్య జీవితంలో సైన్స్కి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దట్ టేక్ కేర్. బాయ్.